డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఏదైనా లోన్ అప్లై చేయాలి అంటే సిబిల్ స్కోర్ మస్ట్గా చెక్ చేస్తారు. అది పర్సనల్ లోనే కానీ, గోల్డ్ లోనే కానీ, ఇంకా హోమ్ లోన్స్ కూడా చూసుకుంటే. కానీ ఇప్పుడు సిబిల్ స్కోర్ వల్ల ఒక పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. సిబిల్ స్కోర్ అనేది మన క్యారెక్టర్ని డిజైన్ చేస్తుంది అంటారు కదా. మరి పెళ్లి కూడా రద్దు అవుతుందా అంటే మహారాష్ట్రలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ శ్రీ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, సిబిల్ స్కోర్ మనం ప్రీవియస్ చాలా వీడియోస్ చేస్తున్నాము. అంటే ఒక లోన్ కోసం అప్లై చేసినప్పుడు దీన్ని చూస్తారు కదా. కానీ మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, వధువు బంధువులు ఎవరైతే ఉన్నారో మరి ఒకసారి సిబిల్ స్కోర్ చెక్ చేస్తాను అన్నప్పుడు చూడగానే షాక్ అయ్యారంట. పెళ్లి క్యాన్సిల్ చేసేసారు. ఒకసారి దీని గురించి సార్. అది పెద్ద సర్ప్రైజింగ్ అండి. లైమ్ లైట్లోకి వచ్చింది. అంత ముందు కూడా జరుగుతున్నాయి. కాకపోతే స్పెసిఫిక్గా ఈ వర్డ్ వాడి చెప్పలేదు. ఇప్పుడు మన పెళ్లిలో ఏమవుతుందంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసారు. నథింగ్ బట్ సిబిల్ స్కోర్ చెకింగ్. సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా ఉంటుంది. అంటే ఒక మనిషి తాలూకా బ్యాంక్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ తెలిపేదే సిబిల్ స్కోర్. అంటే మనం ఎన్ని చెక్కులు ఇచ్చాం, మనకి ఎన్ని చెక్కులు వచ్చాయి, అందులో ఎన్ని బౌన్స్ అయినాయి, ఎన్ని పాస్ అయినాయి, అది. సో ఇప్పుడు మీరు ఆరోగ్యం బాగోలేదు, ఇబ్బంది ఉంటుంది, మందులు వేస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది, డబ్బులు పోయేవి, పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, లాస్ అయిపోయావు. కానీ క్యారెక్టర్ పోతే సంపాదించుకోవాలి. సో సిబిల్ ఈజ్ వెరీ రిలేటెడ్ టు యువర్ క్యారెక్టర్. ఎందుకంటే సిబిల్ బాగా మెయింటైన్ చేసిన వచ్చేవాడికి మంచి బ్రాండ్ ఉంటుంది. ఒక రతన్ టాటా గారి లాగా అంటే అంత క్వాలిటీ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మిగతా ఎవరైతే 80 ఇప్పుడు ఈరోజు కోర్టులో చూసుకుంటే ఒకటి డైవర్స్ కేసులు, రెండోది చెక్ బౌన్స్ కేసులు, ఇవే ఉంటాయి. అదే క్రెడిట్ కార్డు లోన్ కట్టలేదు, కొట్టాడని. సో కోర్టులో సగం మంది జడ్జిలు కానీ లాయర్స్ కానీ దీని మీద వర్క్ చేస్తున్నారు. సో సిబిల్ స్కోర్ అనేది జనరల్గా 900కి ఇండియాలో అంటే చూస్తారు మన రేటింగ్. 850, 875 ఈజ్ టాప్ రేటెడ్ జనరల్గా. నేను బ్యాంక్ లోన్ తీసుకున్నాను, నాకు 870 అంత వచ్చింది. నాకు అసలు ఏమి డిఫాల్ట్. ఆంధ్ర బ్యాంక్ ఉండేది, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. అది నేను 30 ఇయర్స్లో కూడా సింగిల్ చెక్ బౌన్స్ లేకుండా మెయింటైన్ చేశాను. నాకు వచ్చే చెక్స్ కానీ, నేను ఇచ్చే చెక్స్ కానీ. సో దట్స్ వాట్ ఈజ్ అ స్టాటస్ సింబల్. సొసైటీలో కొన్ని ఉంటాయి ఆ స్టాటస్ సింబల్, కారు కానీ, వాచ్ కానీ, డ్రెస్ కానీ, అట్లా ఇది కూడా ఒక స్టాటస్ సింబల్. సో మీరు చెప్పిన పెళ్ళి ఏంటంటే ముందు ప్రాబ్లీ లవ్ చేసుకున్నారు, ఏదో జరిగింది, తర్వాత పేరెంట్స్కి చెప్పడం జరిగింది. ఇనీషియల్గా కొద్దిగా ప్రాబ్లమ్స్ జరిగింది. ఫైనల్గా పేరెంట్స్ ఆర్ అగ్రీడ్, ఓకే వాట్ ఎవర్ అయిపోయింది, ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ అది సూసైడ్ చేసుకుంటాం, ఇవన్నీ ఉంటాయి కథలు. అన్నీ కాకుండా దే అగ్రీడ్, ఓకే మనం చేద్దాం మనం అని. పర్లేదు, ఇద్దరు బ్యాక్గ్రౌండ్ బాగుంది. అయితే ఈ అమ్మాయి తరపున ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి వెల్ విషర్స్ అందరికీ ఉంటారు కదా, వెల్ విషర్స్, బావగారని, మామగారని, చిన్నాన్న చెప్తారు కదా, అరే మన అమ్మాయికి అబ్బాయిని ఇస్తుంటే ఎందుకని వచ్చి సిబిల్ స్కోర్ చేయడం మాట ఇస్తాడు. వేసినప్పుడు ఏమైంది, అది చెకింగ్ అడిగారు డౌట్ లేకుండా. ఒక్కోసారి హైట్ టాలీ కాదని చూసుకుంటారు, లేదా మీకు ఉద్యోగం ఉందా అని, పాటలు పాడడం వచ్చాయో, రకరకాలు అడుగుతారు. ఇది విచిత్రంగా ఎవరు అడిగిన క్వశ్చన్లో అడిగినట్టు ఉంది. ఇది అంటే ఎవరు చెప్పారు, ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటాడు ఆయన కూడా. సో ఒకసారి అబ్బాయి చెక్ చేయమంటే స్టేట్మెంట్ అడిగారు. స్టేట్మెంట్ అడిగితే సివిల్ స్కోర్ ఆల్మోస్ట్ లెస్ దాన్ రిక్వైర్డ్ ఉంది. అంటే ఈయన డిఫాల్టర్ అనేది ఆ సివిల్ స్కోర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డిఫాల్ట్ ఉన్నప్పుడు అక్కడ డిఫాల్ట్ చెక్కులకే డిఫాల్ట్ అయితే, ఇక్కడ కెరియర్కి లైఫ్ డిఫాల్ట్ అయితే రేపు పొద్దుట ఏం అలవాట్లు ఉన్నాయి, ఎందుకు అప్పులు చేస్తున్నాడు, మంచి జీతం వస్తుంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి వెహికల్ ఉంది, కానీ ఎందుకు అప్పులు చేస్తున్నాడు అంటే ఏదో ఒకటి రిక్వైర్డ్ కర్లేని యాక్టివిటీస్ ఉండుంటాయి. మేబీ ప్యాకెట్ అవ్వచ్చు, లేదా డ్రింకింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్ XYZ రీజన్స్ అవ్వచ్చు. అక్కడ వాళ్ళు డౌట్ పడి పెళ్ళి క్యాన్సిల్ చేయాలని నిశ్చయించుకున్నారు. సో ఇది ఓవరాల్ ఏంటంటే షాకింగ్. వాళ్ళు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మా టైంలో పెళ్ళంటే చాయిస్లు, డేటింగ్లు, చాటింగ్లు ఏమి ఉండేవి కదా. తాళి కట్టరంటే కట్టేవాళ్ళం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అమ్మాయి తలంచుకొని ఉండాలి, పైకి కూడా ఎత్తకూడదు. ఇప్పుడు అబ్బాయి ఎంచుకుంటాడు, అమ్మాయి పైకి పడుతున్నట్టు అంటే ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్లో ఒకప్పుడు అబ్బాయిల వల్ల ఇన్సిడెంట్లు జరిగేవి, ఇప్పుడు అమ్మాయిల వల్ల జరుగుతున్నాయి. అబ్బాయిల వల్ల జరిగితే ఆశ్చర్యం, అబ్బాయిలు చేయట్లేదు, అబ్బాయిలకు సెట్ అయిపోయారు. ఒకప్పుడు తాగడం అనేది ఫ్యాషన్, ఇప్పుడు తాగకపోవడం అనేది ఫ్యాషన్. అందుకని సిబిల్ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. మీకు ఎక్కడైనా లోన్కి వెళ్ళినా, బయట మీ స్టాటస్ చూసినా, ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నాం అనుకోండి, ఫారిన్ కంట్రీ, లాస్ట్ 6 months స్టేట్మెంట్, లాస్ట్ 1 year స్టేట్మెంట్లో బౌన్స్లు ఉంటే అంటే అక్కడ ఏమైందంటే మీరు పెద్దానికి యు ఆర్ నాట్ కన్సిస్టెంట్ పర్సన్. నువ్వు చీటింగ్కో లేకపోతే మోసానికో అలవాటు పడిపోయావు.
అందుకని నీకు వచ్చిన డబ్బులు ఉండట్లేదు. చాలామంది సంపాదిస్తారు, నిల్చోబెట్టుకోలేరు. కొంతమంది తక్కువ వచ్చినా నిల్చోబెట్టుకుంటారు. ఇప్పుడు ఆస్తులు ఇచ్చారు మన పిల్లలకి, వాడు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. మనం ఇప్పుడు జనరల్గా 10 ఎకరాలు మన నాన్న ఇచ్చాడు, దాన్ని మనం 100 ఎకరాలు చేస్తాం. నెక్స్ట్ జనరేషన్ 1000 ఎకరాలు చేస్తుంది. అట్లా పెంచుకోవడం. కానీ రివర్స్ కూడా ఉన్నాడు, 100 ఎకరాలు తినేసి జీరో వెళ్ళిపోయి ఈడు ఇంకా అప్పులు. కొంతమంది ఇల్లుని రాస్తారు, పిల్లలు రాస్తారు, ఎసెట్ రాస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అందుకని ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి మార్కెట్లో. ఏం జరుగుతున్నాయి, నోబడీ 80% ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఎవరు వంట చేయాలా, ఎవరు కాఫీ పెట్టాలా. మామూలు భర్త ఆఫీస్కి వెళ్తే భార్య ఇంట్లో ఉంటే భర్త రాగానే కాలు కడుక్కోవడం, నీళ్ళు ఇచ్చి కాఫీ పెట్టేందుకనే ఉండాలి. ఇప్పుడు ఎవరైనా అది దే ఎక్స్పెక్ట్. ఇప్పుడు ఎవరు వస్తారు, వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. కొన్ని కేసుల్లో లేడీస్ ఆర్ రన్నింగ్ మోర్ దెన్ జెంట్స్. అప్పుడు నువ్వు నాకు వాల్యూ ఇవ్వాలంటాడు. చిన్నప్పుడు ఏదో సినిమా వచ్చింది, లేడీస్ జెంట్స్, పేరు గుర్తురాలేదు, నరేష్ అదని. సో నేనేమంటే ఈ సిబిల్ స్కోర్ అనేది మెయింటైన్ చేసుకోవడం ఎంతైనా అవసరం, రిక్వైర్డ్, మంచిది. దాన్ని బట్టి కూడా మీరు మీ గురించి మీరు చెప్పుకోకర్లేదు. యువర్ స్టేట్మెంట్ విల్ టెల్ వాట్ ఆర్ యూ. అంటే సిబిల్ అనేది మన క్యారెక్టర్ డిజైన్ చేస్తుంది. అంటే క్యారెక్టర్ అనేది ఎందుకంటే మీరు డిఫాల్ట్ అవుతున్నారంటే యు ఆర్ నాట్ ఏ కమిటెడ్ గై, యు ఆర్ నాట్ ఏ ట్రాన్స్పరెంట్ గై. ఎందుకు ఇస్తున్నావు చెక్ బ్యాలెన్స్ లేనప్పుడు? ఎప్పుడు చెక్ బౌన్స్ అవుతుంది? నీకు అకౌంట్ డబ్బులు లేవు. ఇప్పుడు నువ్వు ఒక దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నావు, నెలకి ఇంత ఇంట్రెస్ట్ కడతానన్నావు. ఆ ఇంట్రెస్ట్ కట్టకుండా నువ్వు లేట్ చేస్తుంటే క్యుములేటివ్ అయిపోతుంది. సో మీరు ఇస్తానంటే 6 నెలల్లో 1 ఇయర్ జనరల్ డిమాండ్ ఏం రాసుకుంటే, నేను అడిగినప్పుడు 4 రోజుల ముందు చెప్తే మీకు నా డబ్బులు ఇచ్చాను. నెలగా సంవత్సరాన్ని ఇవ్వడు, వచ్చినలో చెక్ ఇస్తాడు. నాకు ఒక కేసు తెలుసు అనమాట. ఆయన 1990s ₹1,00,000 ఇస్తే 2 లక్షలు ఇస్తాను 6 నెలలు అని ఇచ్చాడు అడ్వర్టైజ్మెంట్. ఒక అబ్బాయి, మాకు తెలిసిన అబ్బాయి వెళ్ళాడు, ఇచ్చేసాడు. 1,00,000 అయితే 3 నెలలు ఇంట్రెస్ట్ బాగా కట్టాడు. ఆ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడు. ఇంటికి రాత్రి 10 తర్వాత పొద్దుట 6 లోపు ఇంట్లో ఉండాడు. సో అదేమైంది, ఫైనల్గా 2 లక్షలు కలిసి పోయి కోర్టులో కేసేసి జైల్లో పెట్టి పోలీసులతో పెడితే అప్పుడు ఇచ్చాడు. అంత అవసరం మనకి? మనం తీసుకున్న అవసరం తీసుకున్నాం, బిజినెస్ పర్పస్ తీసుకున్నాం. అప్పట్లో 1,00,000 అంటే ఈరోజు 30-40 లక్షలే. సో ఏమైంది, డిఫాల్ట్ అయ్యాడు. అయితే సార్ ఒక విషయం చెప్పండి ఫైనల్గా. ఇప్పుడు అబ్బాయిలు మామూలుగా పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయిని ఎలా ఉన్నాడు, అబ్బాయి ఎలాంటి వాడని చూడట్లేదు. మామూలుగా అయితే ఇప్పుడు నడిసే ట్రెండ్ ఏంటంటే ప్యాకేజ్ ఎంత, అబ్బాయికి ఎంత వస్తుంది నెలకనే చూస్తున్నారు. దీనికే భయపడుతున్నారు అబ్బాయిలు. మరి ఇప్పుడు ఇలా సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంటే అంటే బుర్ర ఉన్న వాళ్ళు కామన్ బాగుపడతారు, లేని వాళ్ళు అదే అంటే ఇంకా వర్స్ట్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే శాలరీ ఎప్పుడు కూడా డబ్బులు చూడకూడదండి, అందం చూడకూడదు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు నల్లగున్న మనసు తెల్లగా ఉంటుంది, మనసు మంచిగా స్వచ్ఛంగా ఉంటుంది, మనసు ఉండాలి. ఎందుకంటే నేను చెప్పకూడదు ఎగ్జాంపుల్, ఒక దాంట్లో నాకు ఎలా ఉండాలంటే అమ్మాయి, నేను లేనప్పుడు మా అమ్మ నాన్న వస్తే వాళ్ళ అమ్మ నాన్నకుండా బాగా చూసుకోవాలని చెప్పాను. దట్ మేక్ సెన్స్. అలాంటి క్యారెక్టర్ ఉండాలి. ఎందుకంటే అది ఎప్పుడు చేయగలుగుతారు? మన జెల్సీ లేనప్పుడు వాళ్ళ అమ్మ కదా మనం ఎందుకు చూడాలి అనుకోడు కదా. ఆల్ ఆర్ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు ఫాదర్ ఇన్ లా సన్ లా చూసుకుంటారు చాలామంది. కొంతమంది రివర్స్ ఉంటారు. మనం ఏంటంటే మన క్యారెక్టర్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఇండివిజువల్ది. మీ క్యారెక్టర్ కూడా అంతే. మీరు జాబ్ చేసి మీ సిబిల్ కూడా చెక్ చేస్తారు. మీరు ఎంత పర్ఫెక్టో తెలియదు. ఎంతసేపు మగవాళ్ళు పర్ఫెక్ట్, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చూడాలి. నా ప్రకారం ఆడవాళ్ళు కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, బ్యాలెన్స్. ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎలా డబ్బులు ఇవ్వరు, హస్బెండ్కి ఇవ్వరు, అమ్మ నాన్నకి ఇవ్వరు. వీళ్ళు సొంత ఖర్చులు ఏమొస్తాయి, అన్ని భర్త చూసుకుంటే. ఖర్చులు అంటే ఎక్స్ట్రా, భర్తకు తెలియని ఖర్చులు ఉండకూడదు కదా. అట్లనే భార్యకు తెలియని ఖర్చు భర్త కూడా ఉండకూడదు. చాలామంది మన సెంటిమెంట్ అంటే ఇప్పుడు కూడా తీసుకెళ్ళి వైఫ్కి ఇచ్చేస్తాం శాలరీ. షీ హ్యాస్ టు రన్ ది హౌస్. ఆవిడ మనం సపోర్ట్ చేయాలి కదా. సో సిబిల్ స్కోర్ అనేది మెయింటైన్ చేయడం చాలా మంచిది ఓవరాల్గా. సార్ ఇప్పుడు మనకి చాలామంది ఎక్కువ లోన్స్ తీసుకుంటూ ఉంటారు, 6, 7, 3, 4 ఉంటాయి కదా. సరే మనం ఇప్పుడు 4 బాగా కడుతున్నాము, 2 సరిగా కట్టట్లేదు లోన్స్. మరి దానివల్ల కూడా సిబిల్ ఎఫెక్ట్ అవుతుందంటారా? తలకి మించిన సావరం మనకి ఎంత ఉందో ఉన్నది. తడి తక్కువ తమాషా ఎక్కువ అని డైలాగ్ ఉంది తెలుగులో. ఇప్పుడు మనకు ఉన్న కెపాసిటీ ఏంటి, మనం కట్టగలిగే కెపాసిటీ. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనం డబ్బులు డిఫరెంట్ బ్యాంక్స్లో పెట్టుకుంటే తెలిసేది కాదు. ఇప్పుడు నువ్వు ఏ బ్యాంకులు వేసుకున్నా పాన్ నెంబర్ ఒకటే కదా. అంతకుముందు అలా చేసేవారు. మేము స్టార్టింగ్లో ఈ బ్యాంకులు వేసినా ఈ బ్యాంక్ తెలిసేది, ఆన్లైన్ లేదు కదా అప్పుడు. ఇప్పుడు అలా కాదు, నువ్వు ఏ బ్యాంకులు వేసుకున్నా ఒకటే నెంబర్, అడ్రస్, ఆధార్ కార్డు ఒకటే, పాన్ కార్డు ఒకటే. సో మీరు 6 బ్యాంకుల్లో లోన్ తీసుకుంటుంటే అసలు లోన్ ఇవ్వరు, ఇచ్చాడంటే అదేదో మోసం చేసి ఉంటాడు. ఒకవేళ ఇచ్చినా బై ఛాన్స్ మేనేజ్ చేసి మేనేజర్ని 3వ 2వ డిఫాల్ట్ అయితే డిఫాల్ట్ ఎప్పుడు కూడా. ఒక బ్యాంకులో లోన్ తప్పిన సెంట్రల్ బేస్ వెళ్ళిపోతుంది కదా, సిడిఎస్ సెంట్రల్ డేటా బేస్ ఉంటుంది, వెళ్ళిపోతుంది. సో యూఆర్ స్టిల్ ఇన్వాల్వ్ అయిపోతారు, సిబిల్ రేటింగ్ బ్యాడ్ అవుతుంది. అంటే 4 మంచిగా కట్టినా 2 కట్టకపోయినా సిబిల్ ఎఫెక్ట్. అంతే. థ్యాంక్ యూ సార్.